హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఈ రోజు అయితే ఒక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ ఉగాదికి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చాలా స్పెషల్. సో ఆ ప్లేస్ నేను ఇప్పుడే రివీల్ చేయను, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇంకా ఉగాది రోజు మార్నింగ్ పూజ చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ పూజ కొంచెం లేట్ అయిపోయింది. 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉంటే ఇంకా అక్కడ దండం పెట్టుకొని బయలుదేరిపోయాము. సో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి గూగుల్ మ్యాప్స్లో అప్రాక్స్ ఒక 8.5 hours టైం అయితే చూపిస్తుంది. ఇంకా మధ్యలో లంచ్ అని అది అని ఇదని అలా ఆగుతూ వెళ్తున్నప్పుడు ఒక అప్రాక్స్ ఒక 9 hours అనుకోవచ్చు. సో నేను వెళ్ళే టెంపుల్ ఏంటంటే, ఒక చిన్న హింట్ ఇస్తాను, ఈ లోపు కింద కామెంట్స్లో గెస్ చేయండి. ఏంటంటే ఆ టెంపుల్ని భూలోక వైకుంఠం అని అంటారు. సో ఆ టెంపుల్ ఏంటో కింద కామెంట్స్లో గెస్ చేయండి లోపు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆఫ్టర్నూన్ కాస్త ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ ఒక ప్లేస్లో అయితే కాఫీ బ్రేక్ తీసుకున్నాము. సో కాఫీ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ సడన్గా వాన పడిపోయింది. అప్పటి వరకు భారీగా ఎండ ఉన్నింది. ఇంకా అప్పటి నుంచి సడన్గా వాన స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ అంతా మారిపోయింది. సో అయితే చాలా బాగుంది. సో ఈ ఉగాదికి మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే శ్రీరంగం అన్నమాట. అసలు వస్తామని అనుకోలేదు. మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము. సడన్గా అయితే ఇప్పుడు వచ్చేసాము. అసలు నాకు ఇంకా డ్రీమ్ లాగే ఉంది అక్కడికి వచ్చామా అని. ఎక్కడైనా ఒక ఊర్లో గుడి ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం ఒక గుడిలోనే ఊరు ఉంటుంది. సో మొత్తం ఈ గుడి చుట్టూ 21 గోపురాలు ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ గోపురము. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే స్ట్రైట్గా ఇది సెకండ్ది, అండ్ నెక్స్ట్ థర్డ్ది వస్తుంది. ఆ తర్వాత ఫోర్త్ గోపురం దాటిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇంకా ఈ ఫస్ట్ సెకండ్ గోపురాల మధ్యలో అండ్ థర్డ్ ఫోర్త్ గోపురాల మధ్యలో ఇల్లులు, షాప్స్ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవైతే దర్శనం టైమింగ్స్ 9 వరకు ఓపెన్ ఉంటుంది అన్నారు. సో ఒకసారి వెళ్తున్నాము దర్శనం ఎట్లా ఉంటుంది చూద్దామని. ఇప్పుడైతే ఫ్రీ ఖాళీగానే ఉంది. ఇక్కడైతే ఫ్రీ దర్శనము అండ్ టికెట్ దర్శనం ఉంటుంది. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మేము 6:45 అట్లా క్యూ లైన్లోకి వెళ్తే 8:39 అయింది బయటకు వచ్చేసరికి. దర్శనంలో చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంక ఇక్కడ చూడడానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి గుడి లోపలే. సో ఇంకా మార్నింగ్ చూసుకుందామని బయటకు వచ్చేసాము. ఇక్కడ రాజగోపురం లోపలే ఒక సత్రంలో రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.